అందరికీ నమస్కారం. జనవరి 3, 4 తేదీలలో హైదరాబాద్ నగరంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అఖిల భారత సెమినార్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ సెమినార్ ఉద్దేశం, ఈ దేశంలో మోడీ ప్రభుత్వం 5 ఏళ్లు అవుతుంది జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి. ఈ జాతీయ విద్యా విధానం ద్వారా ఈ దేశ విద్యారంగానికి వాళ్ళు ఏమి చెప్పారు, అందులో జాతీయ విద్యా విధానం సాధించాలనుకున్న లక్ష్యాలు నెరవేరాయా లేదా అనేది ఈ సెమినార్ లో చర్చించబోతా ఉన్నాం. జాతీయ విద్యా విధానం లక్ష్యాలు నెరవేరకపోగా ఈ దేశంలో విద్యారంగంలోకి మతోన్మాద విధానాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా ద్వారా చాలా వేగంగా అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉంది. మతోన్మాద విధానాలే కాదు, విద్యా రంగంలో ఉమ్మడి జాబితాలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉమ్మడి జాబితాలో నుంచి కేంద్రం రాష్ట్రాలకి హక్కు లేకుండా రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ కేంద్రీకరణ పేరుతో విద్యారంగాన్ని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తిని కూనీ చేస్తూ తన చేతిలోకి తీసుకొని వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన బిల్లు అనే పేరుతోని ఉన్నత విద్య మొత్తాన్ని తను కేంద్రీకరించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ బిల్లు మీద ఎస్ఎఫ్ఐ ఈ సెమినార్ లో ప్రధానంగా చర్చించబోతా ఉంది. వాటితో పాటు విద్యా వ్యాపారీకరణని ప్రోత్సహించే విధానాలు తీసుకొస్తా ఉంది. అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులకి ఫీజులు పెంచుతున్నారు. అలాగే సుమారు 90,000 పాఠశాలల్ని ఈ దేశంలో మూసివేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో 50,000 పాఠశాల పైగా మూసేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 2,240 పాఠశాల పైగా సున్నా విద్యార్థులు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ విద్యా విధానం పేరుతో గొప్పగా ఉంటుందని, ఈ విద్యా విధానమే దేశ భవిష్యత్తును మారుస్తుందని పాలకులు ప్రధానంగా బీజేపీ గప్పాలు కొట్టింది. కానీ ఈ విద్యా విధానం ఏ మార్పు చేయలేకపోతుంది. భారతదేశంలో నిధులు లేకుండా, పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా, యూనివర్సిటీల్లో ఫీజులు పెంచి విదేశీ యూనివర్సిటీలని ఆహ్వానించి విదేశీ యూనివర్సిటీలతో పాటు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లని విద్యారంగంలో తీసుకొస్తూ విద్యా కాషాయీకరణ, విద్యలో కార్పొరేటీకరణ, విద్యలో వ్యాపారీకరణ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ అఖిల భారత సెమినార్ ని విజయవంతం చేయాలని, విద్యార్థులందరూ ఈ సెమినార్ లో పాల్గొనాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున మీ అందరిని ఆహ్వానిస్తా ఉన్నాం.